హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 45 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో డే 1 ఈరోజు. డే 1లో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి, వెయిట్ అయితే చాలా గెయిన్ అయ్యానండి. డే 1లో నా వెయిట్ వచ్చేసి 64.70 అనమాట. వెయిట్ లాస్ జర్నీ స్టాప్ చేసినప్పుడు నేను 60 దాకా వెళ్ళానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2½ మంత్స్ అవుతుంది వెయిట్ లాస్ జర్నీ స్టాప్ చేసి. ఇంకా మంచిగా నాకు ఇష్టమైనవన్నీ తినేసి మంచిగా వెయిట్ గెయిన్ అయితే అయ్యాననమాట. మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు డైట్‌లో ఏం తీసుకున్నాను అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నానండి. డీటాక్స్ డ్రింక్‌లోకి వచ్చేసి యాష్‌గర్డ్ జ్యూస్ అయితే చేసుకుంటున్నానండి. అదే బూడిద గుమ్మడికాయతో జ్యూస్ అయితే చేసుకోబోతున్నాను. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల అయితే మనకి డైజెషన్‌కి బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే మన బాడీలో ఏమైనా అసిడిటీ ఇష్యూస్ ఉన్నా, బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్నా, కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా క్యూర్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఇది మన బాడీని డీటాక్స్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుందండి. టాక్సిన్స్‌ని ఫ్లష్ అవుట్ చేయడానికి, అలాగే మన లివర్‌కి, కిడ్నీ ఫంక్షనింగ్‌కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన వెయిట్ లాస్‌కి అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుందనమాట. ఈ జ్యూస్ వచ్చేసి మనం వీక్లీ ఒక 2, 3 సార్లు గనుక తీసుకుంటే మన స్కిన్ గ్లోకి హెల్ప్ అవుతుంది. అలాగే హెయిర్ గ్రోత్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ జ్యూస్‌లో వచ్చేసి 96% వాటర్ కంటెంటే ఉంటుందండి. సో దట్ మనం హైడ్రేటెడ్‌గా ఉండేలాగా, అలాగే ఈ ఎండాకాలంలో మన బాడీ కూల్‌గా ఉండేలాగా అయితే హెల్ప్ చేస్తుందనమాట. ఇందులో పొటాషియం కూడా మంచిగా లభిస్తుంది. మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో ఈ జ్యూస్ తీసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. నేనైతే ఈ యాష్ గర్డ్ పైన ఉన్న తొక్కంతా తీసేసానండి ఫస్ట్. తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని నా దగ్గరున్న జ్యూసర్‌లో అయితే జ్యూస్ తీయబోతున్నాననమాట. నా దగ్గరున్న జ్యూసర్‌లో అయితే పిప్పి సెపరేట్ అయిపోతుంది. ఇంకా నేను సెపరేట్‌గా మళ్ళీ ఫిల్టర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక లెమన్ అయితే తీసుకున్నాను. ఈ జ్యూసర్‌లో అయితే చూడండి, ఇక్కడ నాకు పిప్పి సెపరేట్ అయిపోతుంది. జ్యూస్ కూడా సెపరేట్ అయిపోతుందనమాట. మనకి లోపలే ఫిల్టర్ ఉంటుంది కాబట్టి జ్యూస్ అనేది ఫిల్టర్ అయితే వస్తుందనమాట. మళ్ళీ సెపరేట్‌గా క్లాత్ పెట్టి మనం ఫిల్టర్ చేసుకోవాల్సిన పనైతే ఉండదు. నేనైతే కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. మీకు కొంచెం పుదీనా కూడా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఏంటి అనంటే కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట. బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎలా ఉంటుందంటే మనకి సేమ్ మనం కీరా తిన్నప్పుడు ఎలా ఫీల్ వస్తుందో సేమ్ అదే ఫీల్ ఉంటదండి. ఎలాంటి డిఫరెంట్ ఫీలింగ్ అయితే రాదు. బావుంటది, ట్రై చేయండి. ఒకవేళ లెమన్ మీకు పడదు, పొద్దున్నే ఎంప్టీ స్టమక్‌తో తీసుకుంటే అనుకుంటే మీరు లెమన్ అయితే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నాకు, మా వారికి ఇద్దరికైతే సర్వ్ చేస్తున్నాను. మా వారికి లెమన్ వద్దన్నారు. సో, తనకైతే నేను లెమన్ వేయట్లేదు. నా వరకి మాత్రం ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే స్క్వీజ్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఈరోజు ఎలాంటి హనీ అయితే యూజ్ చేయట్లేదండి. ఓన్లీ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను. ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని మంచిగా కూర్చొని ఫస్ట్ అయితే డీటాక్స్ డ్రింక్ తాగేసాననమాట. డీటాక్స్ డ్రింక్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని ఫ్లష్ అవుట్ చేయడానికి, అలాగే మన వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ చేస్తాయండి. వెజిటబుల్ జ్యూసెస్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే మనం దాల్చిన చెక్క డీటాక్స్ వాటర్ కానీ, లేకపోతే జీరా వాటర్ కానీ, ధనియా వాటర్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్‌లో అయితే తీసుకోవచ్చనమాట. నేనైతే ఈరోజు వెజిటబుల్స్‌లో ఈ యాష్ గర్డ్ అయితే తీసుకున్నాను. తర్వాత జ్యూస్ తాగినాక ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి. తనైతే నాకు ముందే చెప్పిందనమాట. మమ్మీ నాకు ఈరోజు దోస కావాలి, దాని మీద కొంచెం క్యారెట్ కూడా వెయ్యి అని చెప్పేసి. సో, క్యారెట్ తురుము వేసి ఇలా దోస అయితే చేసేసి తనకి ట్రయాంగిల్ షేప్‌లో అయితే కట్ చేసి ఇచ్చాననమాట. తనైతే పిజ్జా అని తింటదనమాట. తర్వాత ఆల్రెడీ చెప్పిందనమాట, నాకు అంజీర్ ఫ్రూట్ పెట్టు, గ్రేప్స్ పెట్టు అని చెప్పి. సో, ఫ్రూట్స్‌లోకొచ్చేసి అంజీర్, అలాగే గ్రేప్స్ ఒక 4, అలాగే నా దగ్గర బ్లూబెర్రీస్ అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి బ్లూబెర్రీస్. దోస వచ్చేసి ఓన్లీ ఒకటే చిన్న దోస వేసైతే కొంచెం షుగర్ అండి. నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంది. బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేసి తనకి అయితే బాక్స్ పెట్టేసాను ఈరోజు. ఇంక తననైతే స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత ఇప్పుడు దగ్గరగా మనకి 10 అవుతుంది. 10 అయినప్పుడు నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌కి దోస వేసుకుంటున్నాను. సో, ఆబ్వియస్‌గా మాకు కూడా దోసే అనమాట ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి. సో, తనకి నేను బాక్స్‌లోకి పెట్టేప్పుడు క్యారెట్ తురిమి పెట్టుకున్నాను గదా! అదే క్యారెట్‌ని నేనిక్కడ ఒక దోస వేసుకొని దానిపైన మిగిలిన క్యారెట్ మొత్తం వేసేసుకుంటున్నాననమాట. మా వారైతే ఎందుకో ఇలా తినరండి.
తనకైతే నార్మల్‌గా ప్లెయిన్ దోస పైన కారప్పొడి వేసేసైతే ఇచ్చేసాను. ఇప్పుడు ఇదొచ్చేసి నాకనమాట క్యారెట్ దోస అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ కొద్దిగా స్ కారప్పొడైతే వేసుకున్నాను. ఇప్పుడు 2 పక్కల మనం రోస్ట్ చేయలేం కాబట్టి ఒక సైడే మంచిగా రోస్ట్ అయ్యేదాకా అయితే మంచిగా కాల్చిన తర్వాత ఇదిగోండి ఇలా ప్లేట్‌లోకైతే సర్వ్ చేసేసుకున్నాను. ఒకటే ఒక దోస అయితే తీసుకున్నానండి. అలాగే కొంచెం పల్లీ చట్నీ అయితే తీసుకుంటున్నాను. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో వచ్చేసి మనకి ఫైబర్‌కి ఫైబర్, కార్బ్స్‌కి కార్బ్స్, అలాగే ప్రోటీన్‌కి ప్రోటీన్ అయితే లభిస్తుందనమాట. ఇదొచ్చేసి ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ అండి. ఒక్క దోస తినేసి మంచిగా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాననమాట. ఈరోజు లంచ్‌లోకొచ్చేసి పెసరపప్పు అయితే చేయబోతున్నాను. పెసరపప్పు కొద్దిగా తీసుకున్నానండి. దాంట్లోకి ఒక 2 టమాటాలైతే ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. ఎప్పుడు కందిపప్పే చేస్తున్నాను కదా! ఈరోజైతే పెసరపప్పు అయితే చేసుకుంటున్నాననమాట. పెసరపప్పు అయితే మనం ఈ ఎండాకాలంలో తీసుకుంటే మనకి చలువ చేస్తుందండి. అసలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు. మాకు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే సాల్టు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారము, అలాగే కొంచెం చింతపండయితే యాడ్ చేసేసుకున్నాను. ఇందులోనే కొన్ని కరివేపాకులు కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకులు వేసి ఉడికిచ్చడం వల్ల ఏంటి అంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తది. సాల్ట్ వేయొద్దు అంటారు కానీ ఏంటో అండి నేనైతే వేసేస్తాను. ఉడుకుతుంది. నాకైతే ఎప్పుడు ఉడకకుండా అయితే లేదు. అందుకే నేనైతే వేసేస్తాననమాట. తర్వాత మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే మనకి పెసరపప్పు మంచిగా ఉడికిపోద్దనమాట. ఇంకా ఈలోపు పక్కన నేను దొండకాయ ఫ్రై కూడా చేయబోతున్నాను. సో, దొండకాయలు అవేమంటారు తోకలైతే కట్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఈ దొండకాయలైతే నేను ఈ చాపర్‌లో గానీ, లేదు అనంటే కట్టర్‌లో గానీ కట్ చేసుకుంటాననమాట. ఈ చాపర్ ఎప్పుడైతే తీసుకున్నానో అప్పటి నుంచి కటర్ అయితే పక్కన పెట్టేసి చాపర్‌లోనే కట్ చేసుకుంటున్నాను. ఇదైతే ఈజీగా క్లీన్ చేసుకోవడానికి గూడా అవుతుంది గదా! అని జెప్పి ఇదే వాడుతున్నానండి. ఈ మిక్సింగ్ బౌల్స్ కూడా బాగా హెల్ప్ అవుతున్నాయండి. అంటే మనం క్లీన్ చేసుకోవడం కానీ వెజిటబుల్స్ లేదు అనంటే ఏదన్నా మ్యారినేట్ చేసి పెట్టుకోవడానికి కానీ బాగా హెల్ప్ అవుతున్నాయన్నమాట. కాకపోతే క్వాలిటీకొచ్చేసి కొంచెం లో క్వాలిటీ. ఎందుకంటే కాస్ట్ తక్కువ. అలాగే మనకి 3 బౌల్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం క్వాలిటీ లోగానే ఉంటది. బట్ ఇట్స్ ఓకే. నాకైతే ఇప్పుడు యూజ్ అవుతున్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ నాకు 3 బటన్స్ అయితే ఇచ్చారు. సో, నేనైతే సెకండ్ బటన్ ఆర్ ఫస్ట్ బటన్ యూజ్ చేసి ఇలా చాప్ అయితే చేసుకున్నాను. ఇది మనం బటన్ ప్రెస్ చేసే దాన్ని బట్టి ఉంటదండి. ఎక్కువసేపు ప్రెస్ చేస్తే పేస్ట్ లాగా అయిపోతాయి. జస్ట్ ఇలా పల్స్ లాగా ఇస్తా ఉంటే ఏంటి అనంటే ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ అయిపోతాయన్నమాట. తర్వాత ఇక్కడ పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. దొండకాయ ఫ్రైలోకి కొంచెం ఆయిలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం పోపు పెట్టేసుకోవడం అనమాట. సింపుల్‌గానే చేస్తానండి. ఇందులో కొంతమంది అయితే మనకి పల్లీల పొడి, పుట్నాల పొడి ఇలా వేసుకుంటారనమాట. నేను అవేమీ వేయట్లేదు. సింపుల్‌గా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. మా ఇంట్లో ఇలా ఇష్టంగా తింటామనమాట. అందుకని ఇలాగే చేస్తాను. అప్పుడప్పుడు రౌండ్స్‌గా కట్ చేసి కూడా చేస్తూ ఉంటానండి. కాపోతే నేనెప్పుడు చేసిందైతే షూట్ చేయలేదు. ఎప్పుడు షూట్ చేయనో ఆ రోజు ప్లాన్ చేసుకుంటాను కావచ్చు. ఇంకా కొంచెం ఆనియన్స్ అలాగే వెల్లుల్లి రెమ్మలైతే పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే పప్పు కూడా పోపేసుకోవాలి కదా! అందుకని చెప్పేసి. ఇప్పుడు ఈ దొండకాయలు కొంచెం సాఫ్ట్‌గా అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకోవాలనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి దొండకాయలైతే కొద్దిగా మెత్తగా మనకి మగ్గిపోతాయన్నమాట. కారప్పొడైతే ఫైనల్‌గా దింపేసేటప్పుడైతే యాడ్ చేసుకుంటానండి. ఎందుకంటే కారం అనేది మాడిపోతుంది అందుకని జెప్పేసి ఇప్పుడైతే యాడ్ చేయట్లేదు. కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత దొండకాయ ముక్కలు ఇంకా కొంచెం సాఫ్ట్‌గా అయ్యాయి. ఇప్పుడైతే కారప్పొడి యాడ్ చేసేసుకొని ఫైనల్‌గా స్టవ్ కిందైతే కట్టేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా తర్వాత సేమ్ కడాయిని అయితే కడిగేసుకొని ఇప్పుడు పప్పునైతే పోపు పెట్టేసుకుంటున్నాను. పప్పు మంచిగా ఉడికింది. నా దగ్గర ఇప్పుడు 3 కడాయిలున్నాయండి. కాపోతే అవి చాలా హెవీగా ఉన్నాయి. ఇది డీమార్ట్‌లో తీసుకున్నాను. ఇది చాలా బావుందనమాట. మా ముగ్గురికి ఈ కడాయిలో చేసుకుంటే ప్రాపర్‌గా సరిపోద్దనమాట. ఎప్పుడైతే ఈ కడాయి కొన్నానో ఆ 2 కడాయిలు లోపల పెట్టేసాను. ఈ ఒక్కటే వాడుకుంటున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి. తర్వాత ఇక్కడ పోపైతే పెట్టేసుకున్నానండి. ఆయిలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే ఆనియన్స్ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికే అప్పుడు కరివేపాకు వేసుకున్నాం కదా! ఇప్పుడు కూడా కొంచెం కరివేపాకైతే వేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా పసుపైతే వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకున్నాను. యాక్చువల్‌గా పప్పు పైనుంచి కూడా వేసుకోవచ్చు. కాపోతే నాకు కొంచెం ఫ్రై అయితే ఇష్టం కొత్తిమీర. అందుకని చెప్పేసి ఫ్రై చేసుకుంటున్నాను.
తర్వాత ఇదిగోండి పప్పయితే మంచిగా ఉడికిపోయిందనమాట. నేను చాలా ఎక్కువ క్వాంటిటీ చేయలేదండి. దొండకాయ ఫ్రై అలాగే పప్పు పెట్టుకుంటే మాకు ఇదొచ్చేసి మార్నింగ్‌కి, ఈవినింగ్‌కి అయిపోవాలి అన్నట్టుగా చేశాననమాట. ఇదిగోండి పప్పు పోపు పెట్టేసాను. అలాగే దొండకాయ ఫ్రై కూడా బౌల్‌లోకి తీసేసుకున్నాననమాట. లంచ్‌లోకి ఈ 2 కర్రీస్ అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాను. పప్పు చూడ్డానికి ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బావుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా రోజుల తర్వాత నాకు చేసినప్పుడు ఈ పెసరపప్పు టేస్ట్ అయితే చిన్నప్పుడు తిన్న టేస్ట్ లాగా అనిపించిందనమాట. తర్వాత సలాడ్ కోసం వచ్చేసి క్యారెట్, అలాగే కీరా అయితే తీసుకుంటున్నాను. క్యారెట్, కీరాలో గూడా మంచి వాటర్ కంటెంట్ ఉంటుందండి కీరాలో. అలాగే క్యారెట్‌లో విటమిన్ ఏ లభిస్తుంది. మన స్కిన్ గ్లోకి హెల్ప్ అవుతుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుతుంది. అలాగే మనకి టమ్మీ ఫుల్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుందనమాట. మనం ఎప్పుడైనా ఫుడ్ తినేప్పుడు ఫస్ట్ సలాడ్ తిని తర్వాత అయితే రైస్ అయితే తినాలనమాట. అప్పుడే మనకి ఎక్కువ అన్నం తినాలి అనే ఫీల్ రాదు. ఇంకోటేంటి అనంటే ఎప్పుడైనా సాలడ్ మనం తినే అప్పుడు కట్ చేసుకుందాంలే అనైతే అస్సలు అనుకోవద్దండి. ముందే మనం పని చేసినప్పుడే కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చాలా సార్లు నేను అలా స్కిప్ చేసిన సందర్భాలున్నాయనమాట. తర్వాత కట్ చేసుకుందాంలే అని చెప్పేసి ప్లేట్ పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవడానికెళ్తాను. కట్ చేసుకోననమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ముందే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. తర్వాత డైరెక్ట్‌గా ప్లేట్‌లో పెట్టుకొని తినొచ్చు గదా అని. ఇదిగోండి నేనైతే మా ముగ్గురికి ఈ క్వాంటిటీ అయితే కట్ చేసుకున్నాను. అప్పుడప్పుడు మనం ఇవి ఈవినింగ్ స్నాక్‌లోకి లేకపోతే మార్నింగ్ స్నాక్‌లోకి ఎప్పుడు ఫ్రూట్సే కాదండి. ఇలా గూడా తీసుకోవచ్చనమాట. ఇంక నేను అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను గదా! మార్నింగ్ మా పాపకి నేను ఎప్పుడైతే అంజీర్ కట్ చేశానో అప్పుడే నా కోసం గూడా ఒక అంజీర్ మీద పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాననమాట. ఇప్పుడు దీంతో పాటుగా గ్రేప్స్ కొన్ని తీసుకుంటున్నాను. గ్రేప్స్ మీ ఇష్టం అండి. ఇంకా షుగర్ తక్కువ తినాలి అనుకుంటే మీరు గ్రేప్స్‌ని అవాయిడ్ చేసి వేరే ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇలా ఈ 3 డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఈరోజు మిడ్ మార్నింగ్ స్నాక్‌లోకొచ్చేసి ఈ చిన్న బౌల్‌లోకైతే తీసుకున్నాను. బెర్రీస్ అయితే హెల్త్‌కి చాలా మంచిదండి. నార్మల్‌గా మనం ఇవి కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొనుక్కోమనమాట. మా పాప కోసం నేను కొంటూ ఉంటాను. తనకైతే అలవాటు చేశాను. ఇవైతే నేను మా పాప పుట్టినాకే తింటున్నానండి. అంతకుముందు నాకు తెలీదు. నేను తినేదాన్ని కాదు. తనకి అన్నీ అలవాటు చేస్తూ ఉంటాను కాబట్టి తన కోసం తీసుకుంటూ ఉంటాను. తను ఇష్టంగా తింటదనమాట. అందుకని మా ఇంట్లో బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇవి ఉంటాయన్నమాట. ఇక్కడ మాకు పూణేకి మహాబలేశ్వర్ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి స్ట్రాబెర్రీస్ ఎక్కువగా ఉంటాయండి ఇంట్లో. మా పాపకి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం. తన వల్ల మేము కూడా కొంచెం బెర్రీస్ అయితే తింటూ ఉంటామనమాట. ఇంకా మంచిగా కూర్చొని మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే తినేసి ఇంకా ఆ బౌల్ కూడా వాష్ చేసేసాను. ఇంకా మధ్యలో డిషెస్ అన్నీ కడిగేసానండి. లేదంటే మళ్ళీ ఎక్కువ బౌల్స్ అయిపోతాయి కడగడానికని చెప్పేసి. ఈ మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకున్న తర్వాత మా పాపని తీసుకురావడానికి మేము స్కూల్‌కి వెళ్ళి తనని తీసుకొని వచ్చి తర్వాత అయితే లంచ్ చేస్తామనమాట. తన స్కూల్ వచ్చేసి 12:30కి అలా అయిపోతుంది కాబట్టి నేను 11:30 లోపు వంట అయిపోయేలాగా చూసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటాను. లేదు అనంటే వాకింగ్ చేస్తాననమాట. లేదు అంటే బట్టలు ఆరేయడమో, లేకపోతే బట్టలు ఫోల్డ్ చేయడమో ఏదో పని చేసుకుంటాను. మా వారైతే 12కి అలా వస్తారు. తీసుకెళ్తారనమాట. ఇదిగోండి వచ్చిన తర్వాత అయితే ప్లేట్ రెడీ చేసుకున్నానండి. ప్లేట్‌లోకి వచ్చేసి వైట్ రైస్, అలాగే కొద్దిగా పప్పు, కొంచెం సాలాడు, అలాగే కొద్దిగా దొండకాయ ఫ్రై అయితే తీసుకున్నాను. చెప్పాలి అంటే రైస్ క్వాంటిటీ అయితే ఎక్కువ తీసుకున్నానండి. ఒక 4 డేస్ తర్వాత నుంచయితే రైస్ క్వాంటిటీ 100 గ్రామ్సే తీసుకోవాలి అనుకుంటున్నాను. ఈరోజు నేను అరౌండ్ ఒక 200 గ్రామ్స్ దాకా రైస్ తీసుకున్నాను. కొంచెం బాలేదు. అందుకని చెప్పేసి నేనైతే 200 గ్రామ్స్ దాకా అయితే రైస్ తీసుకున్నాను ఈరోజు. ఒక 4 డేస్ తర్వాత నుంచి మాత్రం ఖచ్చితంగా 100 గ్రామ్స్ ఆర్ 150 గ్రామ్స్ మ్యాక్స్ 100 గ్రామ్స్ తీసుకుంటానండి. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఒక 50 గ్రామ్స్ రైస్ అయితే యాడ్ చేసుకుంటాననమాట. ఎక్కడ నా పొట్టను మార్చుకొని అయితే డైట్ చేయట్లేదండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ అయితే మార్కెట్‌కి వెళ్ళేసొచ్చాను. మార్కెట్‌కి వెళ్ళి వస్తున్నప్పుడైతే వాటర్ మిలన్స్ కూడా వచ్చేసినాయి బాగా. సో, వాటర్ మిలన్ తీసుకొని కట్ చేసి ఇవ్వు అనంటే వాడింత పెద్దగా కట్ చేసాడండి అసలు. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా స్వీట్‌గా ఉందనమాట. ఇంక ఈరోజు ఆఫ్టర్‌నూన్ రైస్ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను కదా! ఇప్పుడైతే కొంచెం తగ్గిద్దాము అని చెప్పేసి మంచిగా వాటర్ మిలన్ అయితే ఫస్ట్ మొత్తం కట్ చేసేసాను. ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా కట్ చేసాడు కాబట్టి డైరెక్ట్‌గా ఇంకా ఫ్రిడ్జ్‌లో ఎందుకులే పెట్టడము అని చెప్పేసి కట్ చేసి మొత్తం వాటర్ మిలన్ కట్ చేసి పెట్టేస్తున్నాననమాట. ఇప్పుడు కట్ చేస్తే ఎంతవరకి తింటామో అంతవరకు తినేసి మళ్ళీ మార్నింగే బయటికి తీసేసి పెట్టేస్తే తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ లోపు అయితే ఫినిష్ చేసేస్తారు. లేదు అనంటే జ్యూస్ అయితే చేస్తాననమాట.
మా వారికైతే తినడం కంటే జ్యూస్ తాగడమే ఇష్టమండి. ఎక్కువ శాతం తనైతే జ్యూసెసే అడుగుతారు. అందుకని నేను ఆ జ్యూసర్ మీదైతే ఇన్వెస్ట్ చేశాను. జ్యూసర్ కొంచెం కాస్ట్‌లీ అయినా రీజనబుల్‌గా అయితే వాడానండి. చాలా అంటే చాలా యూజ్ చేశాను జ్యూసర్‌నైతే. నాకేంటి అంటే ఒక వస్తువు కొన్న తర్వాత అది వాడకపోతే భలే బాధొస్తదనమాట. అలా చాలా వస్తువులుంటాయండి ఇంట్లో. ప్రతి ఆడవాళ్ళ దగ్గర ఉంటాయి. నేను అలాగే ఈ మధ్య శాండ్‌విచ్ మేకర్ అయితే తీసుకున్నాను కదా! అది ఎక్కువగా యూజ్ చేయట్లేదనమాట. అది చూసినప్పుడల్లా అనుకుంటాను, అరే! ఇది కొన్నానే, ఇది వాడట్లేదే అని జెప్పేసి. మీకు కూడా అలా అనిపిస్తదా? కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంక ఈరోజు డిన్నర్‌లోకొచ్చేసి వాటర్ మిలన్, అలాగే ఒక ఫుల్ ఆరెంజ్, కొన్ని బ్లూబెర్రీస్ అయితే తీసుకొని నైట్ డిన్నర్‌ని 6 లోపు అయితే డిన్నర్ ఫినిష్ చేసేసానండి. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వన్ బై వన్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయన్నమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయొచ్చు. డే 2తో అయితే మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.